ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతకం ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరి జీవితంలో జరగబోయేది ఇదే. తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్కి గురవ్వక తప్పదు. అయితే ఎటువంటి సంఘటనలు రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అదేవిధంగా రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు. నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ముందుగా మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వేస్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఈ రాశి వారి యొక్క దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచన తర్వాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుపులు వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా అధిగమించేటువంటి తెలివితేటలు ఈ యొక్క రాశి వారికి అధికముగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారు ఏ పనికి ఎవరు సమర్థులు అని కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. వీరి స్వయం ప్రతిభను కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతరుల యొక్క ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు. ముఖ్యంగా వీరు ఓపికను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు గనక మనం గమనించినట్లయితే మీరైతే కుటుంబ సభ్యులతో నాణ్యతమైన సమయాన్ని అయితే గడపబోగలుగుతున్నారు. చాలా కాలం నుండి సమయాన్ని అయితే గడపడం లేదు. ఈరోజు అయితే ఒక చక్కని కాలము అనేది మీకు వారితో గడపడానికి సమయం అనేది మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనబడుతుంది. చక్కగా సమయాన్ని గడుపుతారు. మీ మధ్య ఇదివరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే వాటి అన్నిటినీ కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అయితే ఇదివరకు మీ యొక్క తోబుట్టువులు ఎవరైనా దూరంగా ఉన్నట్లయితే అటువంటి వారికి మీ మధ్య ఉన్నటువంటి దూరం తగ్గి అనుకోకుండా వారు అయితే మీ ఇంటికి చేరడం కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించడం కానీ జరుగుతుంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక పెద్ద సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇక అయితే చాలా కాలంగా మీ యొక్క లైఫ్ నుండి మీ నుండి దూరమైనటువంటి ఒక వ్యక్తి మీకు అయితే ఒక కాల్ రూపంలో మిమ్మల్ని సంప్రదించేటువంటి అంశాలు కూడా
కనిపిస్తున్నాయి. ఇది కూడా మీకు అంతే చాలా ఆశ్చర్యానికి గురిచేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే వారి యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి మీరు తీసుకునేటువంటి ఒక పెద్ద నిర్ణయం అనేది మీ యొక్క జీవితంలో మంచి ఎదుగుదలకు వార్తగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అలాగే ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీరు అయితే ఒక నిందని మోయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చేయనటువంటి ఒక తప్పును మీరు చేసినట్లుగా కొంతమంది మనుషులు మీపై మోపబడతారు. అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అయితే మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుందని, కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల యొక్క సలహాలతో మీరు అయితే ముందుకు వెళ్ళడం అయితే చాలా అవసరం అండి. ఇక అదేవిధంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే రేపటి రోజున మీరు అయితే చాలా కాలంగా ఎవరు ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ఒక వార్త అయినా కావచ్చు. మీరెవరైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారం లభించబోతుందని చెప్పవచ్చు. ఇక ఎవరైతే మీ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు నూతన వ్యాపార ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీరు వాటితో బాధపడుతూ ఉన్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రానుంది. పై అధికారుల చేత మీకు మంచి ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలంగా మీరు అయితే వారి యొక్క ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజున మీకు అంతే వారి యొక్క ప్రశంసలు అనేవి దక్కబోతున్నాయి అని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క వృత్తి వ్యాపారాల పరంగా చాలా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కూడా మీరు అయితే చాలా